నమస్తే. ఎదుటివారిని అవమానిస్తే మీకేమవుతుంది? ఏమవుతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఖచ్చితంగా మీరు పాపాన్ని పొందుతారు. పాపం పొందటం ఏంటి అని మీరు నన్ను అడిగితే మీకో విషయం క్లియర్‌గా చెప్తాను. ఎప్పుడు గూడా ఎవరి మనసు నొప్పించకుండా ఉండాలి. మనం సమాజంలో ఉంటున్నాము అంటే మొట్టమొదట పాటించవలసిన నియమం ఇదే. మీరు ఎదుటి వాళ్ళకి బాధ కలిగించారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడేలాగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారనుకోండి, వాళ్ళని నొప్పించారే అనుకోండి, అది వాళ్ళకు ద్రోహం చేసినట్టే అవుతుంది. కనీసం ద్రోహం చేయాలన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. ఇలా రాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు పుణ్యలోకాలకి వెళ్తారు. అంటే మీకు మంచి జరుగుతుంది తిరిగి. ఎప్పుడైతే మీరు హాని చేస్తారో, ఆ హాని చేయటం వల్ల మీరే భయపడతారు. మీరు అనుకుంటారు ఎదుటి వాళ్ళు భయపడతారు అని. వాళ్ళు భయపడ్డదానికంటే 2 రెట్లు ఎక్కువగా పాపం చేయడం వల్ల మీరే భయపడతారు. ఇలా విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల మీరు పుణ్యలోకాలకి వెళ్ళలేరు. ఎవరైతే అవమానిస్తారో మీరెవరినైతే, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా అవమానించిన తరువాత మీరు బాధపడతారు. సుఖంగా ఉండలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు. ఇలాంటి బాధలతో మీరు పాప ఫలాన్ని పొందుతారు అని మన శాస్త్రాల ప్రకారం రాయబడ్డ విషయం. కాబట్టి చివరికి నశించేదెవరు? ఎవరినైతే మీరు తిడతారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కానీ తిట్టిన మీరు మాత్రం నశించిపోతారు అని శాస్త్రాల్లో చెప్పబడింది. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.